మంచిగా వర్కౌట్ అయితే నేను బిట్ కాయిన్ కొనవచ్చు. ఏ మమ్మీ, డాడీ, దేవుడా, నాకు తెలుసు. దీంతో నా పంట పండినట్టే. ఏ ఏ ఏ బ్యాంకాక్ కాలింగ్, బ్యాంకాక్ కాలింగ్. ఏం సంగతి? గుడ్ మార్నింగ్ సార్. కలజోడు బాగున్నాయి సార్. నమస్తే సార్. తప్పైంది సార్. నమస్తే సార్. నా ఇంటికే దొంగతనానికి వస్తావు నువ్వు? అయ్యో, నా ఇంటికే దొంగతనానికి రావడానికి ఎంత ధైర్యం రా నీకు? ఆగురా, పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తా. సార్ అయ్యో వద్దు సార్, ప్లీజ్ సార్, కూర్చొని మాట్లాడుకుందాం సార్. దండం పెడతా సార్, వద్దు సార్. నువ్వేమన్నా ఇంటర్వ్యూకి వచ్చినావారా? దొంగతనానికి వచ్చినావు బే? ఏ కష్టం లేకుండా పైసలు కావాలి కదరా నీలాంటి వాళ్ళకి. అసలు ఒక రూపాయి సంపాదించాలంటే పడే కష్టం తెలుసారా నీకు? మనసు అనేది ఉందారా నీకు అసలు? ఒక చిన్న టీ కొట్టు పెట్టుకున్నా కూడా దర్జాగా బతుకోవచ్చు కదరా. ఏంద్రా ఈ పనులు? ఆగు, నిన్ను పోలీసు వాళ్ళకి పట్టిస్తా. ఉండరా. సార్ 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 వద్దు సార్, నా మీద ఆల్రెడీ ఒక కేసు ఉంది సార్. ఏంది? ఆల్రెడీ కేసు? అవును సార్. మొన్న ఈ గల్లీ చివరిలో ఒక ఇంట్లో 5 లక్షలు పోయినట్టు నువ్వే కొట్టేసినావా? కాదు సార్, ఒక కాలేజ్ అమ్మాయి మెడలో గోల్డ్ చైన్ కొట్టేశాను సార్. తీరా చూస్తే అది రోల్డ్ గోల్డ్. అయినా అమ్మాయి నా మీద కేసు పెట్టింది సార్. నీ దరిద్రం నాకు అర్థమైందిరా. అయినా అంత అవసరం ఏమొచ్చిందిరా నీకు? అన్నీ బాగానే ఉన్నాయిగా, ఏదైనా పని చేసుకొని చావచ్చు కదరా. మా ఫ్రెండ్ హాస్పిటల్లో ఉన్నాడు సార్. కిడ్నీ ఆపరేషన్కి 1,00,000 రూపాయలు అవుతున్నారు సార్ డాక్టర్. అందుకే సార్ ఈ కష్టాలన్నీ. అరే నీకు తెలియదేమో, నేను లాయర్ని. నా దగ్గర బిస్కెట్ లేకు, నిజం చెప్పు. లేదు సార్, నిజం సార్. మీ ఫ్రెండ్ అంటే అంత ఇష్టమారా నీకు? ఇష్టం కాదు సార్, ప్రాణం. చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులం సార్. కంట్రోల్ యువర్ సెల్ఫ్. నువ్వు ఇదంతా ఫ్రెండ్షిప్ కోసం చేస్తున్నావు కాబట్టి నేను నీకు హెల్ప్ చేస్తా. తీసుకో తమ్ముడు, నీ ఫ్రెండ్ కాపాడుకో. నేనున్నా నీకు. థ్యాంక్ యూ సార్. గొప్ప సార్ మీరు. సార్ దేవుడి కంటే ఎక్కువ సార్ మీరు నాకు. బాగుండాలి సార్.
నమస్తే సార్. ఎర్రి పుష్పం గాడు కిడ్నీలు సర్జరీలు అంటే నమ్మేశాడు. ఇట్లాంటి వాడు గల్లీకి ఒకటి ఉంటే చాలు ఢిల్లీ అనుకోనొచ్చు. హే ఎవరు నువ్వు? మేడం సార్ పైన. సరా వాడెవడు? పైన లాయర్ సారు. పైన లాయర్ ఏంటి? అమ్మ నాన్న కూడా ఇంట్లో లేరే, కొంపతీసి నువ్వేమన్నా దొంగవా? సారు పైన సర్జరీకి 1,00,000 రూపాయలు అవసరం అంటే ఇచ్చాడు మేడం. సారు చల్లగుండాలి మేడం. చేతిలో డబ్బులేంటి? ఇంకెవరున్నారా పైన? హే ఎవర్రా పైన? ఏ కష్టం లేకుండా పైసలు కావాలి కదరా నీలాంటి వాళ్ళకి. అసలు ₹1 సంపాదించాలంటే పడే కష్టం తెలుసారా నీకు? మనసు అనేది ఉందారా నీకు అసలు? ఒక చిన్న టీ కొట్టు పెట్టుకున్నా కూడా దర్జాగా బతుకోవచ్చు కదరా. బాబు ఎవరు నువ్వు? సార్ పైన ఫస్ట్ ఫ్లోర్లో మేడంకి కొరియర్ ఇవ్వడానికి వచ్చాను సార్. ఇచ్చావా మరి? ఇచ్చేసాను సార్. రమేష్ గారు మీ ఇంట్లో దొంగలు పడ్డారు. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నది నేను, కొరియర్ వరకు ఇచ్చావురా? దొంగతనానికి వచ్చావురా?